ఏంటండి జాకెట్ కట్ చేశాక చిన్న పీస్ మిగిలిపోయింది, క్రాస్ పీసెస్ క్లాత్ లేదే అనుకుంటున్నారా? అయితే ఒకసారి వీడియో చూడండి. సో చిన్న పీస్ అయినా సరే అండి, మనకి ఎంత క్రాస్ పీస్ విడ్త్ కావాలో అంత మనం మార్క్ అయితే చేసుకోవాలి. నేనైతే అండి ఇక్కడ 1.5 ఇంచ్కి ఈ విధంగా 4 పాయింట్స్ అయితే మార్క్ అయితే చేసుకున్నానండి. సో మీకు ఎంత కావాలంటే వెడల్పు ఆ విధంగా మార్క్ చేసుకొని సో ఇలాగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో మన చిన్న పీస్ అయినా అండి ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కింద ఉన్న ఫస్ట్ లైన్ కి పైన ఉన్న సెకండ్ లైన్ అయితే ఎగ్జాక్ట్ గా పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. సేమ్ లైన్ టు లైన్ అయితే మనము సెట్ చేసుకోకూడదు. ఫస్ట్ లైన్ మీద సెకండ్ లైన్ పెట్టుకొని ఈ విధంగా క్లాత్ అంతా చివర్లో అండి సెట్ చేసుకొని మనం పిన్అప్ చేసుకుందాము. ఆ తర్వాత మనం స్ట్రైట్ గా అయితే ఒక కుట్టు వేసుకోవాలి. సో అర్థమైంది కదండి, ఈ విధంగా క్రాస్ గా అయితే రావాలండి. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీట్ అయ్యేలాగా పెట్టుకొని మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసాక మీకు చూపిస్తా చూడండి, ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు మనము కుట్టేసాం కదా, ఇప్పుడు రివర్స్ చేసుకుందామండి. రివర్స్ చేశాక మనకి లైన్స్ అయితే కనపడుతున్నాయి కదా. నేను చెప్పాను కదా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అటాచ్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకి చివర్లో క్లాత్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనం స్టార్టింగ్ ఆ లైన్ మీదే రౌండ్ గా కట్ చేసుకుంటూ రావాలి. అంటే రోల్ చేసుకుంటూ కట్ చేయాలండి. ఇంకెక్కడ మనం పక్కన అయితే కట్ చేయకూడదండి. ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ లైన్ ఎండ్ అయ్యే వరకు లైన్ మీదే కట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఫైనల్ గా చూస్తే అండి మనకి ఒక లెంగ్తీ అయిన క్రాస్ పీస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చిన్న చిన్న ముక్కలు కూడా మనం అటాచ్ చేయాల్సిన అవసరం లేదండి. స్ట్రైట్ గా ఒక పీస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. మరి మీరు కూడా ఈ టిప్ ని అయితే ఫాలో అయిపోయి క్రాస్ పీసెస్ ని ఈ విధంగా కట్ చేసుకోండి. మన నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.